వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దసరా ఉత్సవాలు అంబరాన్ని అంటేలా నిర్వహణకు రామగుండం ఎమ్మెల్యే ప్రణాళిక. ఎమ్మెల్యే కోరిక మేరకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంను సందర్శించిన సినీ హీరో మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి. BMS-తోనే ఉద్యోగులకు మెరుగైన వేతన సవరణ. NTPC NBC మెంబర్ సుంకరి మల్లేశం వెల్లడి. బతుకమ్మ సంబరాలను ఆడపడుచులు సంతోషంగా జరుపుకోవాలి. బతుకమ్మ వేడుకల్లో మహిళలను వేధిస్తే ఆకతాయిల బెండు తీస్తాం. గోదావరికని వన్ టౌన్ CI ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక. లాభాల వాటాపై ముఖ్యమంత్రిని కలిశామని పోటీపడి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు జబ్బలు చర్చుకోవడం కాదు. వాస్తవ లాభాలపై ప్రభుత్వం 35% వాటా 2 రోజుల్లో ప్రకటించకపోతే కార్యాచరణ ఏమిటో ప్రకటించాలి. CITU రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్. గోదావరికని చౌరస్తాలో బతుకమ్మ పువ్వుల కొనుగోలు సందడి. గోదావరికని కృష్ణానగర్లో యువకుడికి కత్తిపోట్ల కలకలం. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంను ఆదివారం సినీ హీరో మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి సందర్శించారు. దసరా ఉత్సవాలను ఈసారి అంబరాన్ని అంటేలా ప్రజలకు ఫుల్ వినోదాన్ని, సంతోషాన్ని అందించే విధంగా రూపొందించే బాధ్యతలను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సినీ హీరో శివారెడ్డికి అప్పగించారు. ఈ మేరకు ఆయన RG1 GM లలిత్ కుమార్, గోదావరికని ACP మడత రమేష్తో కలిసి జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని సందర్శించి స్టేజీకి సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా శివారెడ్డితో పాటు GM, ACP మాట్లాడుతూ ఈసారి దసరా ఉత్సవాలను ప్రజలకు ఫుల్ వినోదం, ఆహ్లాదాన్ని పెంచేలా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచన మేరకు సింగరేణి CM MD బలరాం సమకూర్చిన నిధులతో దసరా ఉత్సవాలను అంబరాన్ని అంటేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. దసరా ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించే బాధ్యతలను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తనపై పెట్టారని శివారెడ్డి తెలిపారు. అందుకే ఈరోజు గోదావరికని సింగరేణి స్టేడియంను సందర్శించి స్టేజీకి సంబంధించిన స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. దసరా ఉత్సవాల్లో ప్రజలకు వినోదంతో పాటు ఫుల్ జోష్ నింపడానికి సినీ, టీవీ కళాకారులతో అద్భుతంగా కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని వెల్లడించారు. శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో రాబోయే దసరా ఉత్సవాలని అంబరాన్ని అంటే విధంగా ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు అనవసరం, నా సింగరేణి కార్మికులు కావచ్చు, నా రామగుండం చుట్టుపక్కల గోదావరికని చుట్టుపక్కల ప్రజలు ప్రతి చోట నుంచి వాళ్ళందరూ వచ్చి అద్భుతంగా మునుపెన్నడూ లేని విధంగా ఆనందంతో, కేరింతలతో వాళ్ళు ఈ దసరా ఉత్సవాలని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. సో దానికి గాను నేను ఇక్కడికి రావడం జరిగింది. రాగానే ACP గారు, అలాగే GM గారు, చక్కగా బాలగారు అందరూ చక్కగా రిసీవ్ చేసుకొని దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, వేదిక గురించి కొంచెం మాకు కావాల్సినటువంటి మా టీం అంటే లైక్ సినిమాల్లో పాటలు పాడే వాళ్ళు కావచ్చు, సినిమాల్లో చేసినటువంటి కామెడీ యాక్టర్లు కావచ్చు, లేకపోతే యాంకర్స్ కావచ్చు, పెద్ద టీం రాబోతూ ఉంది. సో యాంకరింగ్ దగ్గర నుంచి మొదలుకొని డ్యాన్స్ వరకు ప్రతి అద్భుతమైనటువంటి కళాకారులతో ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ దసరా ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి. దానికి గాను మనకు వేదిక ఎలా ఉంటే బాగుంటుంది, ఎట్లా ఉంటే బాగుంటుంది, అంతేకాకుండా మునుపెన్నడూ మీరు చూడని విధంగా లైటింగ్ కావచ్చు, క్రాకర్స్ కావచ్చు, ఆ రావణాసుని మునుపెన్నడూ లేని విధంగా ఒక కొత్త రకంతో, ఒక అద్భుతాలు చూడబోతూ ఉన్నారు. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క చొరవ మేరకు సింగరేణి MD గారు బలరాం నాయక్ గారు విడుదల చేసిన నిధులతో రానున్న దసరా సంబరాలను ఘనంగా జరుపుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు శివారెడ్డి గారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లను పరిశీలించుకోవడానికి, ఎట్లా రామగుండం ప్రజలను, కార్మిక కుటుంబాలను అలరించడానికి ఏ రకంగా చేస్తే బాగుంటుందని పరిశీలించడానికి ఈరోజు వచ్చారు. సో వీరందరి యొక్క సహకారంతో, శివారెడ్డి గారి యొక్క నాయకత్వంలో, గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి యొక్క నాయకత్వంలో ఈసారి దసరా సంబరాలు
ఆకాశాన్ని అంటే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు ప్రణాళికలు చేస్తున్నాం. దీనిలో భాగం పంచుకోవాల్సిందిగా రామగుండము కార్పొరేషను నియోజకవర్గ ప్రజలను, సింగరేణి ఉద్యోగులను, వారి కుటుంబాలందరినీ రిక్వెస్ట్ చేస్తాం. రాబోయే దసరా ఉత్సవాలకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం లోపల గోదావరి ఖని పట్టణం లోపల ఈ స్టేడియం లోపల పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు లాస్ట్ ఇయర్ ఏ రకంగా అయితే చేసినామో దానికి రెట్టింపు స్థాయిలో ప్రజలను ఉత్సాహపరచడానికి, ప్రజలతోటి దసరా సంబరాలు చేసుకోవడానికి ఇక్కడ జీఎం గారి ఆధ్వర్యం లోపల ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు, పార్కింగ్, మిగతా అన్ని ఏర్పాట్లు త్వరలోనే ప్రజలకు పూర్తి స్థాయిలో వినోదం కలిగించే విధంగా చేయడం జరుగుతుంది. ఈ ప్రజలను సంబరాలలో పాల్గొనడానికి ఎమ్మెల్యే గారి యొక్క చొరవతోటి మన సీనియర్ సినిమా యాక్టర్ శివారెడ్డి గారి టీం బృందం వస్తుంది. వారికి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నప్పటికీ వాటి సందర్భంగా ప్రజలకు ఎంతమంది వచ్చినా వాళ్ళకి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు, మిగతా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంను సందర్శించిన వారిలో ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, గోదావరి ఖని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, మహంకాళి స్వామి, దేటి బాలరాజ్, ముస్తఫా, పెద్దెల్లి ప్రకాష్, మోహిత్, సన్నీ, చిగురు సాయి, శివ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల మెరుగైన వేతన సవరణ బీఎంఎస్ అనుబంధ ఎన్టీపీసీ కార్మిక సంఘ్తోనే సాధ్యమని ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు, బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు సుంకరి మల్లేశం, అదనపు సభ్యుడు ఆర్ఎన్ గణేష్ అన్నారు. రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా ఎన్టీపీసీ ప్రాజెక్టు మెయిన్ గేట్ వద్ద శనివారం సాయంత్రం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. నిర్వాసిత కోటాలో ఉద్యోగం పొందిన వారికి పీఆర్, ఎంఎస్ సౌకర్యం కల్పించాలని, కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రత్యేక శిక్షణ ఇచ్చి పదోన్నతులు కల్పించాలని కోరారు. ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ ఉద్యోగుల హక్కుల సాధనలో విఫలమైందని విమర్శించారు. 2027లో జరిగే వేతన సవరణలో ప్రత్యేక భాగస్వామిగా నిలిపేందుకు ఈ నెల 25న జరిగే ఎన్టీపీసీ ఉద్యోగ గుర్తింపు ఎన్నికల్లో గులాబీ పువ్వు గుర్తుపై ఓటు వేసి బీఎంఎస్ను గెలిపించాలని వారు కోరారు. ఎన్టీపీసీ రామగుండంలో జరుగుతున్నటువంటి ఎన్బీసీ ప్రాతినిధ్యం కోసం జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ భారతీయ మజ్దూర్ సంఘం బలపరుస్తారని, పువ్వు గుర్తుపైన ఓటేసి, గులాబీ పువ్వు గుర్తుపైన ఓటేసి మెజార్టీ యూనియన్గా తీసుకొస్తారని ఆశిస్తూ ఈ గేట్ మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నాము. మిత్రులారా, మీకు అందరూ తెలుసు, ఇక్కడ గత అనేక పర్యాయాలుగా ఐఐటిసి నాయకత్వానికి ఎన్టీపీసీ రామగుండం కార్మికులు ఓటేసి గెలిపేయడం జరిగింది. ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు కొత్త కొత్త డిమాండ్లు చెప్తూ ఉంటారు ఐఐటిసి నాయకత్వం. ఎన్నికలు అయిపోయిన తర్వాత పరిస్థితులు చాలా మామూలైన విధంగా ఏం జరుగుతుందో కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. 2019 ఎన్నికలు, 2022 ఎన్నికలు, మళ్ళీ 2025 ఎన్నికలు ఒకే రకమైన డిమాండ్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నారు. సాధించింది ఏంటనే విషయాన్ని ఈరోజు కార్మిక వర్గం ఎన్టీపీసీలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు బీఎంఎస్గా చెప్తా ఉన్నాం. మేము భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకత్వంలో ఏదైతే ఇక్కడ ఐఎన్టీసీ నాయకత్వం దేశవ్యాప్తంగా ఎన్టీపీసీ కార్మికులకు పీఆర్పీ వద్దు, పీఆర్పీ నష్టదాయకంగా ఉంటుందని, పీఆర్పీ తీసుకుంటే యాజమాన్యం ట్రాన్స్ఫర్ చేస్తుందని, మనకు ఉద్యోగ పద్ధతి ఉండదని రకరకాలుగా భయభ్రాంతులను కృషి చేసి యాజమాన్యం చెప్పిన విధంగా యాజమాన్యానికి అనుకూలంగా ఉంటూ అనేక సంవత్సరాలుగా యాజమాన్యము ఎగ్జిక్యూటివ్స్కి ఏది ఇస్తూ ఉందో పీఆర్పీ కోట్ల లక్షల రూపాయలు ఇస్తూ ఉంది యాజమాన్యం ఎగ్జిక్యూటివ్స్కి. కానీ నాన్ ఎగ్జిక్యూటివ్స్కి మాత్రం ఎక్స్గ్రేషన్ పేరు మీద సంవత్సరానికి మనం 1000, 2000, 3000తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం యాజమాన్యాన్ని ప్రశ్నించాం. కంపెనీకి వచ్చేటువంటి ప్రాఫిట్ షేరింగ్ ఏదైతే ఉన్నదో, ఒక ఇండస్ట్రీలో ఒకే ఫార్ములా ఉండాలి. 1 ఇండస్ట్రీ 1 ఫార్ములా ప్రకారం ఈ రోజున దేశవ్యాప్తంగా మిగతా కర్మాగారాల్లో ఈ రోజున అక్కడ యాజమాన్యాలు పీఆర్పీ ఇస్తూ ఉన్నాయి. ఎందుకు ఎన్టీపీసీ యాజమాన్యం ఇవ్వదనే విషయాన్ని ప్రశ్నించినప్పుడు ఈ ఐఎన్టీసీ నాయకత్వం మనకు సహకారం చేయలేదు. ఈ సహకారం చేయకపోగా గట్టిగా వ్యతిరేకించింది. ఇక్కడ సంతకాల సేకరణ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేయడం జరిగింది పీఆర్పీకి వ్యతిరేకంగా.
అయినప్పటికీ భారతీయ మజ్దూర్ సంఘ్ అక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్గా ఉన్నటువంటి కొన్ని కార్మిక సంఘాల యొక్క సహకారంతో దేశవ్యాప్తంగా 1 సంవత్సరం కాలం పాటు మనం ఉద్యమం చేశాం. యాజమాన్యం పైన ఒత్తిడి తెచ్చాం. యాజమాన్యం వినలేదు. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం, పవర్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం, యాజమాన్యం పైన ఒత్తిడి క్రియేట్ చేశాం. తద్వారా ఈ రోజున మొత్తం ఎన్టీపీసీ కార్మిక వర్గానికి నాన్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా పీఆర్పీ పొందుతూ ఉన్నారు. मैं सभी का हार्दिक अभिनंदन स्वागत करता हूं। थोड़ा सा मैं हिंदी में बोलूंगा और मैं मलेशम जी से रिक्वेस्ट करूंगा कि थोड़ा सा मेरे जो ये उसको बाद में रिपीट कर देंगे तो आपके क्लियर समझ में आ जाएगा। मैं जो शुरुआत करने जा रहा हूं एक खुशखबरी अच्छी इंफॉर्मेशन के साथ में। सितंबर स्टार्ट के साथ में पहला एनबीसी चुनाव हुआ। कहां पे हुआ? ये अयोध्या के पास में एनटीपीसी टांडा, अयोध्या के पास में, वहां पर भी पहली बार बीएमएस 61% यानी 2 सीट क्लियर कट जीत के एनबीसी में आ गए। ఈ సమావేశంలో బీఎంఎస్ నాయకులు కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, సాగర్ రాజు, బండారి కనకయ్య, పోగుల స్వామి, చెల్లా సత్యనారాయణ రెడ్డి, యాదగిరి సత్తయ్య, రంజిత్, మహేష్ ఉద్యోగులు పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాలను ఆడపడుచులు సంతోషంగా జరుపుకోవాలని, బతుకమ్మ వేడుకల్లో మహిళలను వేధిస్తే ఆకతాయిల బెండు తీస్తామని గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. బతుకమ్మ దసరా వేడుకల సందర్భంగా సీఐ ఇంద్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గోదావరికని పట్టణంలోని మహిళలంతా సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ వేడుకలను జరుపుకోవాలని కోరారు. బతుకమ్మ వేడుకల కోసం పోలీసు శాఖ పరంగా బందోబస్తు ఏర్పాట్లు చేశామని, ఎవరైనా బతుకమ్మ వేడుకల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధించినా డయల్ 100కు కానీ పోలీసు శాఖకు కానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే దసరా పండుగ రోజున మద్యం సేవించి గొడవలకు దిగడం, ఇతరులను ఇబ్బందులకు గురిచేయడం లాంటివి చేయొద్దని హెచ్చరించారు. దసరా పండుగ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ఉత్సవాల్లో క్రితం సంవత్సరం లాగా యువకులు గొడవలు చేసుకోవద్దని, అలాంటి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. గోదావరికని పట్టణ ప్రజలందరికీ కూడా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. పోలీస్ శాఖ తరపున ఈ రాబోయే 2 పండుగలకు సంబంధించి కొన్ని సూచనలు చేసి పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాబోయే 2 పండుగల్లో బతుకమ్మ ఆడడానికి మహిళలు వారి ఆభరణాలు వేసుకొని బయటికి వెళ్తూ ఉంటారు. వెళ్ళి వస్తున్న క్రమంలో కూడా ఆ బంగారు వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని, ఆ పోయిన దగ్గర ఆడుతున్న క్రమంలో కూడా ఆ బంగారు వస్తువులు పోయే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ తరుణంలో ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లల పట్ల కానీ మహిళల పట్ల కానీ అసభ్యకరంగా ప్రవర్తించినట్టయితే వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది గమనించాలి. ఈ రాబోయే దసరా మన స్టేడియంలో, నెహ్రూ స్టేడియంలో చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది కాబట్టి ఆ రోజు కూడా మద్యం సేవించి ఏదైనా గొడవలు చేయడం కానీ లేకపోతే ఇంకేదైనా ఆకతాయి చేష్టలు చేసినట్టయితే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో పోయిన సంవత్సరం కూడా ఒక 8 మంది పిల్లలు కొంచెం డ్రింక్ చేసి కొట్టుకోవడం జరిగింది. వారిపైన చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా అట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే యువతకు ముఖ్యంగా తెలియజేసేది, ఎట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే వారిపైన కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి వారిపైన కేసు అయింది అంటే వారికి భవిష్యత్తులో ఎటువంటి ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ రాకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది గమనించి తల్లిదండ్రులు కానీ యువకులు కానీ జాగ్రత్తగా ఉండాలని ఈ దసరా సందర్భంగా, బతుకమ్మ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తూ, లాభాల వాటాపై ముఖ్యమంత్రిని కలిశామని, పోటీపడి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు జబ్బలు చర్చుకోవడం కాదని, వాస్తవ లాభాలపై ప్రభుత్వం 35% వాటా 2 రోజుల్లో ప్రకటించకపోతే కార్యాచరణ ఏమిటో ప్రకటించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ లాభాల వాటాపై గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు
ముఖ్యమంత్రిని కలవడంపై స్పందించారు. 2 సంఘాలు ముఖ్యమంత్రిని కలవడం మంచిదేమో కానీ ఈ 2 రోజుల్లో ప్రభుత్వం లాభాల వాటాను ప్రకటించకపోతే అన్ని యూనియన్లను కలుపుకొని తదుపరి కార్యాచరణ ఏమి చేపట్టనున్నారో వెల్లడించాలన్నారు. లాభాల వాటాతో పాటు మారుపేర్ల సమస్య, అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, జేఎంటీల ప్రమోషన్స్ తదితర సమస్యలు కూడా పరిష్కారం కావాల్సి ఉందన్నారు. అలాగే సొంతింటికలపై సిఐటియు చేపట్టిన ఉద్యమాన్ని హెచ్ఎంఎస్ యూనియన్ తప్పుడు ప్రచారం చేస్తూ కార్మికుడు క్వార్టర్ హక్కును కోల్పోయే అవకాశం ఉందనడం అవివేకమన్నారు. సింగరేణి సంస్థ కార్మికునికి క్వార్టర్ను ఉత్తిన ఇవ్వడం లేదని, క్వార్టర్ పొందిన కార్మికునికి కట్ అయ్యే హెచ్ఆర్ఏతో బయట నుంచి 3 బెడ్రూమ్ ఇల్లు వస్తుందని తెలిపారు. కార్మికులు నివాసం ఉండే క్వార్టర్ అధ్వానంగా ఉంటే వాటిపై మాట్లాడడం చేతకాదు కానీ సిఐటియు కార్మికుల కోసం చేస్తున్న పోరాటాలతో సిఐటియుకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని మానుకొని కార్మికులు సమస్యలపై పోరాడాలని హితవు పలికారు. ఎదురు చూస్తున్న ఇలా లాభాల వాటా ఇలా ఒకరి మీద ఒకరు పోటీ పడి రేపు వస్తుందని చెప్పి ప్రకటిస్తా ఉన్నాం. చాలా సంతోషం. మీ ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడండి అని ఒప్పుకుంటే ఇస్తే మంచిది. ఇవ్వకపోతే ఏం చేయాలనేది మాత్రం మీరు ఎవరు చెప్పచ్చు. ఇద్దరు ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ కార్యాచరణ చెప్పండి. ఒకవేళ రేపో ఎల్లుండో ప్రకటించకపోతే దాని మీద మనం కార్మిక సంఘాలు అన్ని కలుపుకొని పనిచేస్తారా, లేదా మీ ఇద్దరు కలిసి సమన్వయం చేస్తారా, లేదు ఏం చేసి కార్మికులకు దాన్ని అమలు చేస్తానికి కూర్చుంటారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే మేము అంటున్నాం, రేపు కాకపోతే ఎల్లుండి అన్న టైం ఇచ్చేసి అన్ని కార్మిక సంఘాలను పిలిచి వాస్తవ లాభాలు ప్రకటించమనండి. ఇలా చిమ్మికి బమ్మికి చిమ్మి చేసేసి 35% ఇప్పించని జబ్బలు తెచ్చుకోవడానికి కాదు. పోయిన సంవత్సరమే చాలా 1000 కోట్ల రూపాయలు పక్కకు పెట్టింది. మరి ఈ సంవత్సరం కూడా అదే ప్రయత్నం జరుగుతుంది. అందుకని వాస్తవ లాభాలు ప్రకటించేసి 1% తక్కువ ఇచ్చిన మంచిదే, కానీ వాస్తవ లాభాలు ప్రకటించాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తుంది. 3 సంవత్సరాల నుంచి సింగరేణి కార్మికులకు ఇల్లు ఉండాలి అనే దాని మీద రకరకాల ఉద్యమాలు చేస్తున్న సందర్భంగా ఎవ్వరు మాట్లాడలేదు. కానీ ఇవాళ కార్యాచరణ తీసుకొని ప్రభుత్వం మీద, యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తే ఈ పలుకుబడి సిఐటికి ఎక్కడొస్తుందో, మేము ఎక్కడ రాబోయే కాలంలో ఎన్నికల్లో ఎక్కడ వెనుకబడతామో అని ఇలా కార్మిక సంఘాలు ఇప్పుడు స్పందిస్తుంది. ఎన్నికలప్పుడేమో అందరూ మేనిఫెస్టోలో పెట్టింది సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు ఇస్తామని చెప్పి ఓట్లు దండుకున్నాం, రాజకీయ ప్రణాళికలు ఓట్లు దండుకున్నాం. ఇప్పుడు వచ్చేవరకు ఎప్పుడైతే కొంచెం కమిటీలు పడి యాజమాన్యంలో కార్మికులందరూ కోరుకుంటారో ఇది తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేస్తున్నాం. సిఐటి తప్పుదో పట్టిస్తుంది అంటున్నారు. మేము స్పష్టంగా చెప్తున్నాం, సింగరేణి కార్మికులకి ప్రభుత్వం, యాజమాన్యం కార్మికుడు 1 రూపాయి పెట్టుకోకుండా సొంతిల్లు ఇవ్వచ్చు అని కార్యాచరణ చేస్తే దాని వక్రభాష వ్యక్తి ఒక ఆయన రియాజ్ అహ్మదేమో కార్మికుడు ఏబీసీ తెచ్చుకున్న క్వార్టర్ హక్కు అది పోతుంది అంటున్నాడు. నేనంటున్నా, క్వార్టర్ తీసేస్తే ఎందుకు హక్కు పోతుంది? ఇవాళ 8,000 మంది కార్మికులు ఉంటే ఎన్ని క్వార్టర్లు ఉన్నాయి సింగరేణిలో? నీకు ఐడియా ఉంటే చెప్పు. 56,000 క్వార్టర్లు కంపెనీ కట్టిస్తే 40,000 మంది కార్మికులు ఉంటే 30,000 మంది కార్మికులే క్వార్టర్లలో ఉన్నారు. 10,000 మంది క్వార్టర్లు ఎందుకు ఖాళీ చేసిన నువ్వు చెప్తావా? మొత్తం కంపెనీకి రికవరీ చేసుకునే హెచ్ఆర్ఏ సంబంధించి లేదా పెరిగితే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి అన్నీ చూసుకున్నప్పుడు కంపెనీ ఖాళీ చేసుకునే డబ్బుల కన్నా మంచి ఇళ్ళు వస్తుంది బయట. చాలామంది కార్మికులు క్వార్టర్లు ఖాళీ చేసి కంపెనీ చెప్పి ప్రైవేట్లో ఇల్లు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. 2 డబుల్ బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు వస్తున్నాయి. 5 పైసల బండి ఖర్చు లేకుండా వాళ్ళకి వస్తాను. అది ఆలోచించవా? ఇలా కంపెనీ మనం కార్మికులకు అలాట్ చేసినట్టు కోరుతున్నాం. ఏ కంపెనీ అయినా ఏ క్వార్టర్ రిపేర్ చేసిందా? మంచి ఇల్లు మంచిగా వస్తున్నాయా? డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా ఉందా? వర్షం పడితే చూసినవా? ఆ ఎస్ఆర్పిలో 5B కాలనీ ఏరియాలో మొత్తం 3,000 మంది నీళ్ళు పోయి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిసిపోయినాయి 100 క్వార్టర్లలో. పోతనకాలం చూసినవా? పోతనకాయలు 100 క్వార్టర్లు ఎప్పుడు కూర్చి చచ్చిపోతున్న కార్మికులు బిక్కు అని కూర్చుంటే మొన్న ధర్నా చేసేస్తే కొన్ని క్వార్టర్లు రిపేర్ అవుతున్నాయి. ఇలా గాంధీనగర్ చూసినవా? రోడ్డు కన్నా 1.5 మీటర్ లోతుకుంటాయి. వర్షం పడితే ఎలక్ట్రిక్ షాక్ కొడుతున్నాయి. వీటి గురించి మాట్లాడడానికి నువ్వు వస్తలేదు. సిఐటికి బదనాలు చేస్తున్నావా? సిఐటి యాజమాన్యతో నువ్వెంత పెద్ద కుడింగని కార్మికులకు ప్రదేశం చెప్పి సిఐటిని విమర్శిస్తున్నావా? ముందుదా 3-4 సంవత్సరాల నుంచి నివాస ప్రాంత సమస్యల మీద సిఐటి కొట్లాడి రకరకాల సమస్యలు టేకప్ చేసిన తర్వాతనే సొంత ఇంటి కార్యక్రమం మొదలుపెట్టినాం. వాటి గురించి మాట్లాడకుండా క్వార్టర్ల రిపేర్ 1,000 కోట్ల రూపాయల కంపెనీ రిపేర్ చేస్తున్నా ఏ ఒక్క క్వార్టర్ రిపేర్ చేయరు. మొత్తం కమిషన్ల కోసం దానుకుంటాను సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అవి నీకు కనపడవు. ఎక్కడ క్వార్టర్లు రిపేర్ చేసినా కాదు, క్వార్టర్లు అలాట్మెంట్లు అవి చదివితే నీకు కనపడదు. కార్మికుడు అన్నా చిన్న క్వార్టర్ ఎక్కడన్నా పక్కపడి షెడ్ వేసుకుంటే కూలగొడతా అంటే నీకు కనపడదు. కానీ ప్రైవేటు వ్యక్తులు వచ్చి క్వార్టర్ తాళంలో కొడతా అంటే అవి నీకు కనపడవు. ఇలా మొత్తం దాదాపు 1,500 క్వార్టర్ల RG2 ఏరియాలో తాళాలు పెట్టి ఇల్లీగల్ అయితే కానీ కంపెనీ కరెంట్ ఇస్తాను నీళ్ళు ఇస్తుంటే కార్మికులకు కౌన్సిలింగ్ పోయిన క్వార్టర్ దొరికిన పరిస్థితుల్లో ఉంటే అది నీకు కనపడవు. కానీ కార్మిక సిఐటి సంతలు ఇస్తుందంటే మాత్రమే అది ఎట్లా వస్తుంది అడుగుతున్నాం. ఎట్లా రాదో నేను అడుగుతున్నా. ఎట్లా రాదో నువ్వు చెప్పు, ఎట్లా వస్తుందో నేను చెప్తా.
అది ఏఐటీస్కైనా హెచ్ఎంఎస్ కార్మిక సంఘానికైనా చెప్పదలుచుకున్నాం. డిబేట్లో కూర్చుంటావా మాట్లాడదాం, లేదా కార్మిక కేంద్రంలో కూర్చుందామా మాట్లాడదాం, లేదు ప్రెస్టోలందరూ పిలిచి లైవ్లో మాట్లాడదాం. అది గంట కానీ 2 గంటలు కానీ కార్మికులకు ఎట్లా వస్తుందో, 5,000 బండి లేకుండా కనీసం 25-30 లక్షల ఇల్లు సొంతంగా చేసే కార్యక్రమం ఎట్లా ఉందో నా దగ్గర రిపోర్ట్ ఉంది. అందుకని ఉట్టిగా ఊకదంపలు ముచ్చని చెప్పి మమ్మల్ని ఏదో ఆ సంఘం ఈ సంఘం అని చెప్పి మేము తొత్తు సంఘం, నువ్వు తొత్తు సంఘం మేము సిఐటిగా ఎప్పుడు కార్మికుల ముందు తొడగొట్టి యాజమాన్యం దగ్గర చేసి కార్మికుల చరిత్ర సిఐటికి లేదు, ఏ ఒప్పందంలో లేదు, ఏ ఇష్యూలో లేదు. ఆ చరిత్రలు ఎవరు ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు ఆరేపల్లి రాజమౌళి, దాసరి సురేష్, జంగపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని చౌరస్తా ప్రాంగణం బతుకమ్మ పువ్వుల కొనుగోలుదారులతో కిటకిటలాడింది. ఎంగిలి పూల బతుకమ్మ పండుగ సందర్భంగా ఆదివారం ప్రజలు బతుకమ్మను పేర్చడం కోసం పూలను కొనుగోలు చేయడానికి చౌరస్తాకు చేరుకోవడంతో చౌరస్తా ప్రాంగణం కిటకిటలాడింది. వివిధ గ్రామాల నుండి విక్రయదారులు గూనుగా సేతజేడ పూలు, బంతిపూలు, తామర, గుమ్మడి, చామంతి పూలను అమ్మకాలకు జరిపారు. ఒకరోజు ముందుగానే చుట్టుపక్కల గ్రామాల నుండి బతుకమ్మ పూల అమ్మకందారులు గోదావరికని పట్టణానికి చేరుకుని చౌరస్తాలో పూల అమ్మకాలను జరిపారు. తీరొక్క పూలను తంబాలంలో గుమ్మడి ఆకులను వేసి ఆకులపైన తంగేడు, గునుగు, సీతజడ పూలు, బంతిపూలు, చామంతి పూలను ఒకదానిపై ఒకటి వరుసలు పేర్చుతూ బతుకమ్మగా తయారు చేసి మధ్యలో గౌరమ్మను ఉంచారు. పూలు ఓ తల్లి నీ తనువు త్యాగాల వీణలు, ఓ తల్లి నీ నవ్వులు పూలవానలు, ఏడేడు లోకాల్లో కొలువైనవమ్మ, నీ కంటి పాపల్లే మముకాయవమ్మ. పూసింది ఒక్కొక్క పువ్వు పుడమి పొత్తిళ్లలో. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరికని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. గోదావరికని 5 ఇంక్లైన్ సమీపంలోని కృష్ణానగర్ వద్ద సొల్లు కుమారస్వామి అనే యువకుడిపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన వ్యక్తిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి లారీ డ్రైవర్ మీనుగు వేణు, ఫోటోగ్రాఫర్ భాస్కర్ కు కొంతకాలంగా ఘర్షణలు ఉన్నాయి. కాగా శనివారం సాయంత్రం వేణు మద్యం మత్తులో భాస్కర్ ఇంటికి వెళ్లి గొడవ చేయగా భాస్కర్ తోడలుడు కుమార్ అడ్డొచ్చాడు. అతనికి సపోర్టుగా వచ్చిన కుమార్పై వేణు కత్తితో దాడి చేయగా భాస్కర్ బండరాయితో వేణును కొట్టగా వేణు తలకు గాయమైంది. కాగా ఘటనకు పాల్పడిన వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానున్నాయి. రామగుండం కార్పొరేషన్ 20వ డివిజన్ పరిధి మల్యాలపల్లి గ్రామంలో ఇటీవల రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చేయిని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొడ్డుపల్లి రాజును ఆదివారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్త ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వైద్య ఖర్చుల నిమిత్తం వ్యాళ్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ తరపున 20,000 రూపాయల చెక్కును అందజేశారు. అదేవిధంగా భవిష్యత్తులో కృత్రిమ చేయిని పెట్టించడంలో కూడా సహకరిస్తామని, నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తానని వ్యాళ్ల హరీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి జాహిద్ పాషా, విహెచ్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి సిగిరి రాము, నడిపెల్లి సాయి, సార్ల ఉదయ్, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న చరిత్ర కలిగిన ఏఐటీయూసీ యూనియన్పై ఐఎన్టీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్ యూనియన్లు అనవసరపు విమర్శలు చేయడం మానుకోవాలని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషంలు హితవు పలికారు.
ఆదివారం గోదావరికని ఓసీపీ 5లో జరిగిన గేట్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ గెలిచిన తర్వాత కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 3 సార్లు జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో దాదాపు 28 డిమాండ్లను చర్చించగా 14 డిమాండ్లను యాజమాన్యం అంగీకరించిందని వాటి అమలు కోసం సర్క్యులర్లు యాజమాన్యం 6 నెలలు గడిచినా జారీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఏఐటీయూసీ యూనియన్ సెప్టెంబర్ 12న హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించామని వారు తెలిపారు. దీన్ని అలసుగా తీసుకొని ఐఎన్టీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్ యూనియన్లు అదుపు లేకుండా తమ ఇష్టం వచ్చినట్టు ఏఐటీయూసీపై అనవసరపు విమర్శలు చేస్తూ కార్మికులను అయోమయానికి గురి చేయడం జరిగిందని ఆరోపించారు. సెప్టెంబర్ 12న హైదరాబాద్లో ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ సమావేశంలో సి&ఎండి పాల్గొనకుండా మంత్రి రమ్మంటున్నారని, గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో ఎలాంటి చర్చలు జరపకుండా వెళ్లడం వల్లనే ఏఐటీయూసీ ఆ సమావేశాన్ని బహిష్కరించామని వారు తెలిపారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీని కాదని సర్కార్ సంఘం ఐఎన్టీయూసీ నాయకుల మాటలు విని అవమానపరిచే విధంగా సి&ఎండి వ్యవహరించినట్ల వల్లే ఏఐటీయూసీ కార్మికుల పక్షాన నిలబడి పోరుబాటకు పిలుపునిచ్చి సెప్టెంబర్ 19న సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద సమస్యల పరిష్కారంలో యాజమాన్యం మొండి వైఖరి కాలయాపనకు నిరసనలుగా ధర్నాలు చేపట్టడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఇటీ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆర్జీవన్ ఏరియాలోని కార్మికులకు వారు అభినందనలు తెలిపారు. ధర్నా అనంతరం ప్రభుత్వం నుంచి పిలుపు రావడం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్లు, యూనియన్ గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి శనివారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, దీన్ని హెచ్ఎంఎస్ యూనియన్ ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నాడని, ఇది ఫేక్ న్యూస్ అని పాత ఫోటో పెట్టి ఏఐటీయూసీ నాయకులు కార్మికులను మరోసారి మోసం చేస్తున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం జరిగిందని వారు ఆరోపించారు. హైదరాబాద్లో వివిధ సమీక్షా సమావేశాల్లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రిని ఢిల్లీలో ఉన్నాడని హెచ్ఎంఎస్ యూనియన్ కార్మికులు తప్పుదోవ పట్టిస్తూ ఏఐటీయూసీని బద్నాం చేయడంపై వారు మండిపడ్డారు. నువ్వు నేర్పావని ఆత్మవిమర్శన చేసుకో. అసలు నువ్వు ఎన్ని పోరాటాలు చేసినావు, ఏం చేసినావు ఈ కార్మికుల కోసం, ఎన్ని హక్కులు సాధించినావు, ఎన్ని సర్క్యులర్లు ఇప్పించినావు, అది తెలుసుకొని మాట్లాడు. ఇవాళ ఈ సింగరేణిలో అనుభవించినటువంటి ఏఐటీసీ నాయకత్వం లేకుండా, ఒక్క సంతకం ఏఐటీసీ లేకుండా, ఒక్క హక్కు ఏదైనా చూపించండి. చూపిస్తే మేము కూడా ఎస్ శబాస్ నువ్వు కూడా. కానీ ఇవాళ మేము ఏఐటీసీ నాయకత్వాన్ని విమర్శిస్తుంటే బాధగా ఉన్నది, బాధపడుతున్నాం చెప్పి అనుకుంటాం. ఇలా ఈ హక్కులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు వేసిరా? స్వతంత్రం వచ్చినాక మీదే కదా రాజ్యం. మొన్న తెలుగుదేశం వచ్చింది, తర్వాత మన టీఆర్ఎస్ వచ్చింది, మీరే కదా, మీ ముగ్గురే కదా పాలించింది, మేము కాదు కదా. ఏఐటీసీ ప్రభుత్వాలతో అవసరం లేదు, ఎమ్మెల్యేలతో అవసరం లేదు, ఎంపీలతో అవసరం లేదు. ఏకైక మార్గం మాది. సింగరేణి కార్మికులు మాకు, సింగరేణి కార్మికులే మాకు అన్ని, సింగరేణి కార్మికులే సర్పంచులు, సింగరేణి కార్మికులే ఎంపీటీసీలు, సింగరేణి కార్మికులే ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్నీ మాకు వాళ్ళనే చెప్పి మేము వారితోనే మేము చైతన్యం చేస్తూ ఇవాళ సింగరేణి సంస్థను ఇంత దూరం తీసుకొస్తే ఇవాళ మీరు అక్కసు ఎలా పోసుకుంటా అబాస్ పాలు అవుతున్నారని చెప్పి మాకు బాధేస్తుంది. అబాస్ పాలు కాకండి. అబాస్ పాలు అయితే మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక యూనియన్, ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు ఇంకోళ్ళు తిడితే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు కార్మికుల కోసం పనిచేయాలి తప్ప కానీ ఈ అబాస్ పాలు కాకుండా అని చెప్పి మేము వారిని నేను వేడుకుంటున్నా ఈ వేదిక ద్వారా. సీఎం కలిసినట్టు వేరు గౌరవనీయులు మన ఎమ్మెల్యే తోటి సాంబశివరావు తోటి పోయి మాట్లాడడం జరిగింది. మనం అందరం చూసాం. ఇక కొన్ని సంఘాల సన్నాసులు ఇది ఫేకు, ఇది 2024 ఫోటో, ఇది 2024 ఫోటో వాళ్ళు పెట్టారు. అంత అవసరం లేదు అనే ఏఐటీసీకి. అనే సన్నాసులారా, మీకు తెలివి లేకపోతే తెలివి ఉన్నట్టయితే సవాలు ఇస్తుంటారు ఈ వేదిక ద్వారా, ఈ ఫ్రాంక్లైన్ ఓసీ ద్వారా. మీ దగ్గర ఎవడెవడైతే పెట్టిన ఫేకు రాండి వేదిక మీదకి చౌరస్తలో ఇప్పుడే పోదాం 9 గంటలకు. నీ ఆది నాయకత్వం తీసుకురా. మీకు ఏం మాత్రం తెలివి, కార్మికుల పట్ల అవగాహన, మీరు సంఘాలను నడిపినట్టయితే మీకు అవగాహన లేకపోతే అవగాహన లేదని చెప్పండి. చట్టాల మీద మాకు అవగాహన లేదని చెప్పండి. మాట్లాడే దమ్ము లేదని చెప్పండి. ఇవాళ హెచ్ఎంఎస్ నాయకులు, సిఐటి నాయకులు, ఐఎన్టీసీ నాయకులు, నేను పెద్ద నాయకులు పెట్టినాను అంటలేను. కింది స్థాయి నక్కలు కుక్కలు పెట్టినాయి. ఆ నక్కల కుక్కలకు జవాబుదారు ఎవరు? పెద్ద నాయకులు కదా. నీ సంఘం అపిష్టపాలు కాదా? నీ కళ్ళు ఎక్కడున్నాయి? నీ మెదడు ఎక్కడున్నది? నువ్వు వానికి చెప్పు, అరే భోషుడికే తెలివి ఉన్నదారా నీకు?
ఏం పెట్టారా? ఏఐటీసీలు పోయింది అబద్ధమారా? మాకు తెలియదారా? మేము మాట్లాడమారా? వాళ్ళ ఫేక్ అయితే బోసిడికే నువ్వెవరో పెడతాలకు అని పెద్ద నాయకుల బాధ్యత లేదా? మరి అది మర్చిపోయి ఇది మాట్లాడేది అని అబద్ధమేనా? ఏమన్నావు ఆయనే ఒకటి బ్యాలెట్ పేపర్ పట్టుకున్నాడు, ఓ డబ్బా నీకు ఇల్లు కావన్నా భూమి కావన్నా అయితేదానే? అయితే ఇల్లు కావన్నా భూమి కావన్నా అంటే అయితేదా? అయితే నీతోటి అయితేదా? నువ్వు ఎక్కడ మాట్లాడుతుంది? ఎవరో మోసం చేస్తాను? కార్మికులు పక్కదోవ పట్టిస్తాను. కార్మికులను పక్కదోవ పట్టించే ప్రయత్నము ఇలా జాతీయ సంఘంగా ఉండి చేస్తాను. అని నీ శక్తి నువ్వు ఇప్పుడు ఉద్యమం చేయి, ఆలోచన చేయి. కానీ నీకు ఇల్లు కావాలా, జాగానా, కోటరు కావాలా, నువ్వు సంతకం పెట్టి ఇస్తావా? అది ఇవ్వాల్సింది ఎవరు? కొట్టాడవలసింది అందరము, ఇవ్వాల్సింది గవర్నమెంటు, దానికి వెసులుగాట కల్పించవలసింది కంపెనీ. మరి నేనే ఇచ్చినట్టుగా నా సొంత ఇల్లు ఇచ్చినట్టుగా ఇది కావాలా అది కావాలా? ఇక ఐఎన్టీసీ నాయకులు అవుట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెరగాలి, అందరం మొత్తుకుంటాను కదా. నువ్వు మన దానికి మినిమం వేజెస్ చైర్మన్ కదా, సిఎండబ్ల్యూ దగ్గర వారానికి 2 ఫోటోలు దిగుతారు కదా, ముఖ్యమంత్రితో దిగుతారు కదా, మరి మన కార్మిక శాఖ మంత్రి దిగుతారు కదా. ఒక్క రూపాయి, ఒక్క 50 పైసలు వేయించి చెప్తున్నారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్, సహాయ కార్యదర్శి రంగు శ్రీను, ప్రాజెక్టు కార్యదర్శి గుర్రం ప్రభుదాస్, నాయకులు భోగ సతీష్ బాబు, ఎం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. ఎంగిలిపూల బతుకమ్మకు వరుణదేవుడు అడ్డంకిగా మారాడు. గోదావరిఖని పట్టణంలో కురిసిన వర్షానికి బతుకమ్మ కూడళ్లు తడిసిపోయాయి. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మను కూడళ్లలో ఉంచి బతుకమ్మ ఆటపాటలతో ఉత్సాహంగా గడపాలని మహిళలంతా అందంగా ముస్తాబై ఉండగా ఒక్కసారిగా మధ్యాహ్నం సమయంలో ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి మహిళలు కొంత అసహనానికి గురయ్యారు. కాగా సాయంత్రం వరకు వర్షం తగ్గుముఖం పట్టడంతో మహిళలు తడిచిన కూడళ్లలో బతుకమ్మ ఆటలను ఆడారు. నీళ్ళకొస్తారమ్మ ఉయ్యాలో అప్పుడే తెచ్చినం ఉయ్యాలో
సుట్టలు ఉయ్యాలో అప్పుడే తెచ్చినం ఉయ్యాలో అగజూడు సుట్టలు ఉయ్యాలో అగజూడు సుట్టలు ఉయ్యాలో ఇగజూడు బిందెలు ఉయ్యాలో అగజూడు సుట్టలు ఉయ్యాలో ఇగజూడు బిందెలు ఉయ్యాలో నుంచి ఆనాగ ఉయ్యాలో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దసరా ఉత్సవాలు అంబరాన్ని అంటేలా నిర్వహణకు రామగుండం ఎమ్మెల్యే ప్రణాళిక. ఎమ్మెల్యే కోరిక మేరకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంను సందర్శించిన సినీ హీరో మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి. బీఎంఎస్తోనే ఉద్యోగులకు మెరుగైన వేతన సవరణ. ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్ సుంకరి మల్లేశం వెల్లడి. బతుకమ్మ సంబరాలను ఆడపడుచులు సంతోషంగా జరుపుకోవాలి. బతుకమ్మ వేడుకల్లో మహిళలను వేధిస్తే ఆకతాయిల బెండు తీస్తాం. గోదావరికని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక. లాభాల వాటాపై ముఖ్యమంత్రిని కలిశామని పోటీపడి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు జబ్బలు చర్చుకోవడం కాదు. వాస్తవ లాభాలపై ప్రభుత్వం 35% వాటా 2 రోజుల్లో ప్రకటించకపోతే కార్యాచరణ ఏమిటో ప్రకటించాలి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్. గోదావరికని చౌరస్తాలో బతుకమ్మ పువ్వుల కొనుగోలు సందడి. గోదావరికని కృష్ణానగర్లో యువకుడికి కత్తిపోట్ల కలకలం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.